Mohammad Shami. Arshdeep Singh. Washington Sundar next. Kuldeep Yadav. And last but by no means least, Captain Rohit Sharma. And now that final moment where Rohit and his team will receive the ICC Champions Trophy 2025 trophy from Mr. Jay Shah, the ICC chair. Can I ask the Indian team once again led by Rohit Sharma to once again come up to the stage and accept the trophy from Mr. Jay Shah. The 2025 champions of the ICC Champions Trophy. Congratulations to India. And there you go. 12 ఏళ్ల కలకి 12 ఏళ్లు వెయిట్ చేసిన దానికి సరైన సమాధానం అన్బీటెన్ గా ఉన్నటువంటి టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో తిరిగి అన్బీటెన్ గా ఉన్నారు. వన్స్ అగైన్ ప్రూవ్ చేసుకున్నారు. టీం ఇండియా ద ట్రూ ఛాంపియన్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి క్వాలిటీ క్రికెట్ విత్ ద బ్యాట్ విత్ ద బాల్ ద బెస్ట్ కోచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి ఎవ్రీబడి యాట్ దేర్ బెస్ట్ ఉంటే ఒక టీం ఎలా ఉంటుందో టీం ఇండియా చూసి తెలుసుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా ఆడారు. 2023 తర్వాత అన్బీటెన్ గా ఆడుతున్నటువంటి ఒక టోర్నమెంట్ లో ఫైనల్స్ లో ఏమవుతుంది, ఒక అడుగు వాళ్ళది ఒక అడుగు మనది అనుకుంటూ ముందుకెళ్ళినటువంటి ఈ మ్యాచ్ లో ఏమైంది అంటే విజేతలుగా నిలవడం జరిగింది టీం ఇండియా. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ నుంచి మొదటిసారి ఛాంపియన్స్ ట్రోఫీ అందుకున్నటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడినటువంటి ప్లేయర్స్ నుంచి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఐసీసీ ట్రోఫీల వైపు వెళ్తున్నటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇలాంటి ఛాంపియన్స్ ట్రోఫీ చిరకాలం గుర్తుండిపోతుంది టీం ఇండియాకి అండ్ ఇండియన్ ఫ్యాన్స్. ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఈ మ్యాచ్ గెలవటం కోసం ఎదురు చూసాం ఎంతసేపు. కానీ ఇప్పుడు సెలబ్రేషన్స్ లో విరాట్ కోహ్లీ ఏమన్నా ఆ గంగం స్టైల్ సెలబ్రేషన్ ని రీక్రియేట్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నాం. అది జరిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. నథింగ్ లైక్ ఇట్ అనేది చెప్పాలి. ఒక స్వీట్ గెస్టర్ అండ్ ఆల్సో స్టూడియోలో నాతో పాటు జాయిన్ అవుతున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి ముందుకు తీసుకెళ్ళడానికి మీతో పంచుకోవడానికి ఎంఎస్కే ప్రసాద్ అలాంగ్ విత్ మై బ్రదర్ కౌశిక్. and MSK now welcome. Thank you so much. Thank you so much, Nandu. అలా అప్పుడంటే చిన్న పిల్లాడు విరాట్ కోహ్లీ, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ గవర్నమెంట్ సెలబ్రేషన్ అయితే ప్రస్తుతానికి రావట్లేదు, కానీ ఓ రకంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఏదో విధంగా మనకు తెలుసు కాబట్టి ఆ సెలబ్రేషన్ మనం రీక్రియేట్ చేస్తాం. బాగా డెఫినెట్ గా చేద్దాం, మనం రీక్రియేట్ చేద్దాం. అక్కడ గ్రౌండ్ లో ప్లేయర్స్ చేయకపోయినప్పటికీ బట్ అప్పుడు గంగం స్టైల్ చూసాం, ఇవాళ దాండియా స్టైల్ చూసాం. రోగో ఇంకా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మధ్య వికెట్లతో దాండియా ఆడుతున్నారు కాబట్టి అది రోకోలాటం చూసాం అనమాట. ఇవాళ మొత్తం 2013లో కుర్రాళ్ళు జడేజా అయినా హార్దిక్ అయినా This is the iconic goal, and that's the right kind of magic
యాటిట్యూడ్ నాకు మాత్రం చాలా చాలా నచ్చింది. హార్దిక్ పాండ్యా కెరియర్ తన జీవితం ఎలాంటి హైస్ అండ్ లోస్ చూసింది. సంవత్సరం కాలంలో 14-15 నెలల్లో తను చూసిన లోస్ పాతాళం అంటే ఏంటో చూశాడు ప్రొఫెషనల్ లైఫ్ లో. అలాగే ఇప్పుడు స్వర్గం ఏంటో అనుభవిస్తున్నాడు. దాట్స్ ది జర్నీ ఆఫ్ హార్దిక్ పాండ్యా. ఇంకా ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ టీమ్ మెంబర్. నో డౌట్ అబౌట్ ఇట్. ఐపీఎల్ లో తను ఎదుర్కొన్నటువంటి క్రిటిసిజం చూసిన ఆ తర్వాత 2024 T20 వరల్డ్ కప్ లో కరెక్ట్ రిడెంప్షన్ ఆఫ్ సమ్మన్స్ లైఫ్ అంటే కనుక అది హార్దిక్ పాండ్యా పేరుతో ఒక సినిమా. ఐసీసీ టోర్నమెంట్స్ అంటే రెచ్చిపోతాడు హార్దిక్ పాండ్యా. వెరీ బిగ్ మ్యాచ్ ప్లేయర్. అండ్ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇండియన్ క్రికెట్ ని ఇన్ని సంవత్సరాలు నడిపించిన రోహిత్, విరాట్ పక్కకెళ్ళి కొత్త తరం కుర్రాలు మీరు ఎంజాయ్ చేసుకోండి లైమ్ లైట్ ఇది మీది అని చెప్పాలా వదిలేసే క్వశ్చన్ స్టేజ్ కావచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడిప్పుడే ఐసీసీ ట్రోఫీలు వైపు బుడిబుడి అడుగులేస్తున్నటువంటి యంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. Absolutely fantastic victory and it's a combination of local combination of youngsters. The first time players here కానీ కేఎల్ రాహుల్ కానీ ఫస్ట్ టైం ఐసీసీ ట్రోఫీ గెలవటం అండ్ అద్భుతం. అండ్ రాబోయే తరానికి మాత్రం పర్ఫెక్ట్ గా బ్యాటింగ్ పాస్ ఆన్ చేసినట్టుగా అనిపిస్తుంది. డౌట్ అబౌట్ ఇట్. రాబోయే తరానికి ఇన్స్పిరేషన్ గా మిగిలిపోతుంది ఈ గత 1 year లో అందుకున్నటువంటి 2 ఐసీసీ గెలిచారు. ఇక్కడ టాస్ గెలవకుండా మొట్టమొదటిసారి ఒక టీం ఐసీసీ గెలిచారు. నిజంగా చూడండి ఫ్యూ ఇయర్స్ డౌన్ అంటే ఒక 20-25 years తర్వాత గుర్తు పెట్టుకునేది ఈ ఛాంపియన్షిప్ గెలిచిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం 2007 అయితే వరల్డ్ కప్ గెలిచాము, దాంట్లో 2011, 2013 వాట్ ఎవర్ ఇవన్నీ మనకు గుర్తుంటాయి. ఎందుకంటే విన్నింగ్ ఛాంపియన్షిప్ ఇస్ ఎవ్రీథింగ్. అందుకనే ఈ డాన్స్ అన్ని చూస్తున్నాము, ఇవన్నీ చూస్తే ఎందుకంటే దిస్ ఇస్ హోల్ ఆఫ్ ఇండియా. It's time for celebration. It's time for celebration. This is the fight that we've been waiting for. This is the championship that we've been waiting for. ఈ స్మైల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ స్మైల్ అంత ఈజీగా రానే రాదు. అలాంటిది 2024 T20 వరల్డ్ కప్ గెలిచిన రోజు తిరిగి ఇన్ని నెలల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోజే వచ్చింది గంభీర్ దగ్గర నుంచి. ఆ రోజు చూస్తూ సెలబ్రేట్ చేస్తారు, ఈ రోజు టీంతో పాటు ఉంటూ సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ అఫ్ కోర్స్ మొత్తానికి సినిమా ఛాంపియన్షిప్ గెలిస్తేనే ఇవే మూమెంట్స్ గుర్తుండి పెట్టుకోలేదు. అది ఏం వినబడట్టు కనబడుతుంది, హ్యాపీనెస్ కనబడుతుంది. అంటే బిగ్గెస్ట్ అండ్ స్పీక్ అంటే ఇదేనేమో. ఎలా అయితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, గౌతమ్ గంభీర్ కూడా నవ్వుతున్నారంటే ఇట్స్ బిగ్ డే అని అర్థం. అండ్ ఛాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే దీనికంటే